బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ బస్కి నిప్పంటించారు. దీంతో ఆ బస్కి సంబంధించిన టైర్స్ కాస్త పూర్తిగా కాలిపోయాయి. అయితే పెద్దగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఆ బస్సు పార్క్ చేసి ఉన్న బస్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. మిర్యాలగూడ డిపోకి చెందిన బస్గా గుర్తించారు అధికారులు. అయితే బస్ నంబర్ TS05Z0047 నంబర్ గల బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ బస్సు కాలిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. ఒక ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అర్ధరాత్రి పార్కింగ్ చేసిన బస్సుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అయితే తడకమళ్లలో మెయిన్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్గా గుర్తించారు. అయితే ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. కాలిపోయిన బస్సు నంబర్ వచ్చేసి TS05Z0047 బస్సు. అయితే వెనుక నుంచి వచ్చి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ బస్కు నిప్పంటించారు. సో దీంతో ఆ మంటలను గమనించిన డ్రైవర్ ఇంకా కండక్టర్ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. టైర్లు పూర్తిగా కాలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడికే ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆకతాయిలను పట్టుకునేందుకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, ఒక ఆర్టీసీ బస్సును నల్గొండలోని మిర్యాలగూడలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు అనే సమాచారం వస్తుంది. సో ఎవరా వ్యక్తులు, పోలీసులు ఏం చెప్తున్నారు రమేష్? పోలీసులు మాత్రం పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇది ఆకతాయిల పని ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామస్తులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఆ మిర్యాలగూడ మండలంలోని ఆ తడకమల్ల గ్రామానికి ఆ బస్సు సౌకర్యం లేక ఇటీవలనే ఒక 2 నెలల క్రితమే ఆ RM కి మొరపెట్టుకోగా ఆ బస్సుని కేటాయించడం జరిగింది. ఆ బస్సు నైట్ హాల్ట్ తడకమల్లలోనే ఉంటుంది. వచ్చి నైట్ 10 o'clock వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock హైదరాబాద్ బయలుదేరేటటువంటి బస్సు అని చెప్పవచ్చు. ఆ బస్సుని గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా నిప్పు పెట్టడం అనేది మొత్తం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. క్లూజ్ టీమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామంలో సీసీ కెమెరాలు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆధారాలని సేకరించే పనిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా యువత కానీ ఈ విధంగా ఆకతాయిల కానీ ఈ విధంగా చేసి ఉండడం, ఎందుకంటే ఆ గ్రామానికి ఆ రవాణా సౌకర్యార్థం కూడా ఎంతో ఒక మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా మిర్యాలగూడ తడకమల్ల గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి బస్సు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. ఇటీవలనే ఆ గ్రామస్తుల కోరిక మేరకే ఆ రీజనల్ మేనేజర్ కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇది ఒక పార్టీల మధ్య ఉన్నటువంటి వర్గపోరా లేకపోతే ఊర్లో ఉన్నటువంటి గ్రూప్ తగాదాల నేపథ్యంలోనే ఈ బస్సుని కొంతమంది చెప్తే కేటాయించారని ఆ బస్సుని ఆ విధంగా దగ్ధం చేశారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే గ్రామంలో అందరికీ సౌకర్యంగా ఉండేటటువంటి ఒక ఆర్టీసీ బస్సుని ఈ విధంగా దగ్ధం చేయడం అనేది చాలా అందమైన విషయం అని చెప్పవచ్చు. పోలీసులు కూడా ఈ విషయంపై చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. క్లూజ్ టీమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నారు. గ్రామంలో అనుమానితులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ తెల్లవారుజామున ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్ ఆ ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగి మంటలను ఆర్పింది. వెనుక భాగం పూర్తిగా చూస్తున్నాం, మన విజువల్స్ లో కూడా చూసినట్టయితే సీట్లు వెనుక భాగం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఈ విధంగా గ్రామంలో బస్సుని కేటాయిస్తే అంతా గ్రామస్తుల సౌకర్యార్థం కోసం బస్సుని కేటాయిస్తే ఈ విధంగా బస్సుని తగలబెడతారని కూడా గ్రామస్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనపడుతుంది. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్. సో ప్రజెంట్ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రాత్రిపూట పార్క్ చేసిన బస్సును తడకమల్లెలో ఆ బస్సును ఆర్టీసీ బస్సును పార్క్ చేశారు. అయితే వెనుకల నుంచి వచ్చిన కొంతమంది దుండగులు బస్సుకు నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటలను గుర్తించిన డ్రైవర్ ఇంకా కండక్టర్ వెంటనే ఫైర్ సిబ్బందిని అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. వెంటనే అక్కడ ఫైర్ ఇంజన్ చేరుకొని ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సో
ప్రజెంట్ దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఆర్టీసీ బస్ అంటే అదొక పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ, అలాంటిది పార్క్ చేసి ఉన్న బస్సును అందరికీ అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే బస్సు, చాలామంది ప్రయాణిస్తుంటారు, వందలాది మంది ఆర్టీసీ సేవలను కూడా తీసుకుంటుంటారు. అలాంటి ఆర్టీసీ బస్సును కాల్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. అయితే కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు, అదేవిధంగా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా నిందితులను కూడా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎస్, అయితే ఆ బస్సు కాలుతున్న టైంలో అక్కడే కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అదేవిధంగా బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా అక్కడే చేరుకున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు కొంతమంది మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. 3 నెలల క్రితం మన ఆర్ఎం గారికి ఒక 20-30 మందితోటి ఫోన్లు చేపించి మాకు బస్సులు లేక ఇబ్బంది అవుతుంది, కడకమల్ల మేజర్ గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ, మాకు బస్సులు కావాలని మేము ఆర్ఎం ఫోన్ కొట్టడం జరిగింది. పాప ఆర్ఎం గారు అప్పుడే స్పందించి కడకమల్ల టు హైదరాబాద్ బస్సు వేయడం జరిగింది. అయితే గత 3 నెలల నుంచి కూడా ఈ బస్సు మంచిగా రావటం, ఇక్కడ నైట్ వాళ్ళు పండుకోవటం, జనాలు కూడా హైదరాబాద్ పోవడం జరుగుతుంది. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో ఒక 2-2:30 ప్రాంతంలో బస్సుని తలగబెట్టడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులైన ఊళ్ళే జనాలు ఈ కడకమల్లకు బస్సులు లేక అటు మన ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ ఉంటుంది సూర్యాపేట రోడ్డు. ఆ సూర్యాపేట రోడ్డు కాడికి పోయి బస్సులు ఎక్కుతున్నారు. అయితే ఈ ఊర్లో గత 2 సంవత్సరాల నుంచి అరాచకాలు జరగడం, మోటార్లు పోయడం, నార్మల్లో మందు కొట్టడం, మన బ్యాటరీలు తెగిపోవటం, ఎన్నో జరుగుతున్నాయి. జరిగినా కానీ ఎవరు కూడా, ఏ అధికారి కూడా స్పందించకుండా దీన్ని ఇంకా ప్రోత్సహించి ఏదో సృష్టించాలి, ఊళ్ళే అల్లరి సృష్టించాలని ఈరోజు బస్సు కూడా తలగబెట్టడం జరిగింది. అయితే ఈ బస్సు తలగబెట్టిన వాళ్ళని పట్టుకొని ఏమంటే కఠినంగా శిక్షిస్తే ఇంకోసారి ఇంకోళ్ళు చేయకుండా చేయాలని మా గ్రామస్తులు కోరుకుంటారు. రాత్రి మరి మిర్యాలగూడ డిపోకు సంబంధించినటువంటి బస్సు మరి తడకమల గ్రామానికి నైట్ అవుట్గా వచ్చింది. మరి కండక్టర్, డ్రైవరు నైట్ అవుట్ హాల్ట్ ఇక్కడ బస్సును పెట్టిన తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. మరి మధ్యరాత్రి తరువాత సుమారు 3:30 ప్రాంతంలో మరి నిప్పంటించిన సంగతి మా కండక్టర్ డ్రైవర్లకు తెలిసింది. వచ్చి చూసేసరికి బస్సు కాలుతున్నట్టుగా గమనించి వెంటనే మరి వాళ్ళు సమీపంలో ఉన్న వ్యక్తుల సహాయంతో మరి నింపు మంటలు ఆర్పడం జరిగింది. అయితే అప్పటికే మరి బస్సు వెనక భాగం, మరి టైర్లు మరియు బస్సులోని సీట్లు అన్నీ కాలిపోవడం జరిగింది. తదుపరి వెంటనే ఫైర్ ఇంజన్కి పోలీసు వాళ్లకు సమాచారం ఇవ్వగా మరి ఫైర్ ఇంజన్ కూడా వచ్చి వాళ్ళు మొత్తం క్లియర్ చేశారు. మరి అయితే ఇది సంఘటన చూస్తే ఎవరో మరి నిప్పు పెట్టినట్టుగా గమనించడం అయింది. మరి దాని మీద పోలీసు వారికి ఫిర్యాదు చేశాం. వారు దానిపైన విచారణ చేస్తున్నారు.